హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. గైస్, ఇవాళ జెనెటిక్స్ టాపిక్ గురించి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడదాం. సో బేసిక్గా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జెనెటిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. లాస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కానీ జెనెటిక్స్ కి సంబంధించి ఇన్హెరిటెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యే కొన్ని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ జీన్ హెరిటెన్స్ గురించి మీకు ఎగ్జామ్ లో కామన్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దాని మీద ఇవాళ మనం ఒక 15 to 20 minutes డిస్కషన్ పెడదాం. సో బేసిక్ గా మనకి నేను ఆల్రెడీ వీడియో క్లాసెస్ లో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో మీరు చదువుంటారు. జెనెటిక్స్ గురించి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా కన్సిడర్ చేసి సో జెనెటిక్స్ టాపిక్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మెండల్ ఎక్స్పెరిమెంట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఎవాల్యుయేషన్ కూడా చెప్పుకున్నాం. సో చార్లెస్ డార్విన్ ఎవాల్యుయేషన్ కానీ సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి దాంతో ఇంటర్లింక్ చేస్తే కొంచెం డెప్త్ గా మనం వెళ్తే ఆ టాపిక్స్ కూడా మనం ఇక్కడ చూద్దాం. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఒకసారి చూడండి. బేసిక్ గా జీన్స్, జెనెటిక్స్ అనే టాపిక్ లో జీన్స్ అనేవి ఉంటాయి. మీకు బేసిక్ తెలుసు కదా. ఫస్ట్ మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం లో సెల్స్ అనేవి ఉంటాయి. సెల్స్ ఆర్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది ఆర్గానిజం. ఈ సెల్ లోపల ఏముంటది? క్రోమోజోమ్స్ ఉంటాయి. ఫస్ట్ న్యూక్లియస్ ఉంటది, సెల్ ఉంటది. సెల్ లోపల మధ్యలో ఉండేటువంటి రౌండ్ ని మనం న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్ లోపట ఏముంటాయి అని అంటే న్యూక్లియస్ లోపట క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకేనా? వీటిని క్రోమోజోమ్స్ అని అంటాం. ఈ క్రోమోజోమ్స్ లోపల ఏముంటాయి? మళ్ళీ డిఎన్ఏస్ ఉంటాయి. క్రోమోజోమ్స్ లోపల డిఎన్ఏస్ ఉంటాయి. ఫ్రాగ్మెంటెడ్ డిఎన్ఏస్ ని మళ్ళీ మనం ఏమంటామంటే జీన్స్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఫ్రాగ్మెంటెడ్ డిఎన్ఏస్ ని మనం దేనిగా కన్సిడర్ చేస్తాం? జీన్స్ గా కన్సిడర్ చేస్తాం. అంటే ఇప్పుడు డిఎన్ఏ అనేది ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ అండి. ఆ స్ట్రక్చర్ ని కానీ ఆ థ్రెడ్ ని డిఎన్ఏని మనం తీసుకొని రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజ్ అనేటువంటి ఒక సిజర్ తో కట్ చేస్తే కట్ చేసిన ప్రతి ఫ్రాగ్మెంట్ ని ప్రతి ముక్కని మనం జీన్ గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఇది ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో దీని గురించి మీకు ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాను. మీకు బయాలజీ క్లాసెస్ లో బయోటెక్నాలజీ అని ఒక ఫోల్డర్ ని నేను అప్లోడ్ చేశాను. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, అందులో క్లోనింగ్, టిష్యూ కల్చర్ అండ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ గురించి కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలన్నీ కూడా మీరు చూడండి, హెల్ప్ఫుల్ అవుతుంది, బాగా ఎగ్జామ్ లో యూజ్ అవుతాయి మీకు. అయితే ఇప్పుడు ఇట్లా మన బాడీలో జీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిజికల్ క్యారీస్ ఆఫ్ హెరిడిటరీ అంటే ఏది అంటే జీన్స్. అంటే పేరెంట్స్ నుంచి మనకు హెరిడిటరీ దేని వల్ల వస్తుంది అని అంటే జీన్స్ వల్ల వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు ఫిజికలీ డైరెక్ట్ గా జీన్స్ క్యారీ అవ్వండి. ఫిజికల్ క్యారియర్స్ జీన్స్ కాదు. హెరిడిటరీకి ఫిజికల్ క్యారియర్స్ ఏమంటే క్రోమోజోమ్స్ ని మనం ఫిజికల్ క్యారియర్స్ అని పిలుస్తాం. ఇప్పుడు మన బాడీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అంటారు, సో ఇప్పుడు నేను సరిత మేడం అని అంటే నేను సేమ్ మా ఫాదర్ లాగా ఉంటా. నా ఫేస్ పోలికలన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా ఫాదర్ లా ఉంటది. సో స్మైల్ అయినా, టీత్ అయినా, స్కిన్ టోన్ అయినా, హెయిర్ అయినా, హెయిర్ స్ట్రక్చర్ అంతా కూడా సేమ్ లైక్ మై ఫాదర్. అంటే ఇప్పుడు నేను నా ఫాదర్ లా కనిపిస్తున్నాను అంటే మా ఫాదర్ జీన్స్ నా బాడీలో ఉన్నాయి. అంటే ఆ హెరిడిటరీ నా బాడీలోకి వచ్చింది. మరి మా ఫాదర్ నుంచి జీన్స్ ఎట్లా వస్తాయి? నాకు డైరెక్ట్ గా జంప్ చేసి జీన్స్ రావమ్మా. ఫాదర్ నుంచి క్రోమోజోమ్స్ వస్తే ఆ క్రోమోజోమ్స్ తో పాటు డిఎన్ఏస్ వస్తే డిఎన్ఏస్ తో పాటు జీన్స్ వస్తాయి అన్నమాట. అర్థమైందా? అంటే ఫిజికల్ క్యారీస్ ఆఫ్ హెరిడిటరీ, దట్ ఈస్ క్రోమోజోమ్స్. ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందండి? ఫర్టిలైజేషన్ లో ఫాదర్ నుంచి XY క్రోమోజోమ్, మదర్ నుంచి XX క్రోమోజోమ్. సో ఇప్పుడు XX రెండు ఫ్యూజ్ అయితే ఫీమేల్ జైగోట్ వస్తుంది. అంటే ఇక్కడ ఫీమేల్ జైగోట్ లో క్రోమోజోమ్స్ వచ్చాయి. ఆ క్రోమోజోమ్స్ తో పాటు వాటి లోపల ఉండే డిఎన్ఏస్, జీన్స్ వస్తాయి. డైరెక్ట్ జీన్ రాదు. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జీన్స్, ఒక్కొక్క జీన్ ఒక్కొక్క క్యారెక్టర్ కి రీజన్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క జీన్ ఒక్కొక్క క్యారెక్టర్ కి రీజన్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక జీన్ ఉంది, సమ్ X అనే జీన్ ఉంది. ఈ X అనే జీన్ ఏదో ఒక క్యారెక్టర్ ని ఇస్తుంది. అంటే స్కిన్ కలర్ కానీ, ఓకే, లేదా ఇంకొక జీన్ Y అనే జీన్ ఉంది. ఈ Y అనే జీను ఒక క్యారెక్టర్ కి రీజన్, అంటే బాడీ గ్రోత్ కి కానీ. ఓకే, ఇంకొక Z అనే ఒక జీన్ ఉంది. ఈ Z అనే జీను ఇంకొక క్యారెక్టర్ కి రీజన్, అంటే మన బాడీలో హార్మోన్ సెక్రీషన్ కి కానీ లేదా మనం బిహేవియర్ కి కానీ ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ జీన్స్ అనేవి రీజన్ అవుతాయి అన్నమాట. ఆ జీన్స్ ని బేస్ చేసుకుని మనకు లక్షణాలు లేదా క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. దిస్ ఇస్ సెకండ్ పాయింట్.
అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి లక్షణానికి ఒకే జన్యువు కారణం కాదు. 85% ఒక లక్షణానికి ఒకే జన్యువు కారణం అండి. కానీ మన బాడీలో ఏంటంటే సమ్ టైమ్స్ జీన్ డూప్లికేషన్, జీన్స్ రెప్లికేషన్స్ జరగడం వల్ల, డిఎన్ఏలో కొన్ని చేంజెస్ రావడం వల్ల ఏమవుతాయంటే లక్షణాలు కూడా మారిపోతూ ఉంటాయి. అంటే ఒక జీన్ వల్ల మల్టిపుల్ లక్షణాలు వస్తాయి. ఓకే, లేదా మల్టిపుల్ జీన్స్ వల్ల ఒకే లక్షణం వస్తుంది. ఇట్లాంటివి కూడా జరుగుతాయి. ఇప్పుడు నేనేం చెప్తా, ఒక జీన్ వల్ల ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక జీన్ వల్ల ఒకటే లక్షణం ఉండాలి. అఫ్ కోర్స్ ఇది 100% కరెక్ట్. కానీ సమ్ టైమ్స్ డిఎన్ఏలో జరిగే కొన్ని చేంజెస్ వల్ల ఒక జీన్ మల్టిపుల్ క్యారెక్టర్స్ కి రీజన్ అవ్వచ్చు, లేదా మల్టిపుల్ జీన్స్ ఒకే క్యారెక్టర్ కి రీజన్ అవ్వచ్చు. ఇలాంటి కేసెస్ కూడా మన బాడీలో ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఏంటంటే అవి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చూడండి, మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఓకే, మీకు ప్రీవియస్ ఇయర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ గన మీరు చూస్తే, పేపర్స్ చూస్తే క్వశ్చన్స్ లో మీకు ఇలాంటి టర్మినాలజీస్ కనపడుతూ ఉంటాయి. అప్పుడు మీకు తెలియకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. సో కాబట్టి ఈ టాపిక్ నేను ఇక్కడ క్లియర్ చేస్తాను, కొంచెం క్లియర్ గా వినండి. ఓకే, కాన్సన్ట్రేట్, క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అర్థమైందా? సో క్లాస్ నేను మంచిగా చెప్తాను, అర్థమయ్యేలాగా చెప్తాను. సో అది మాత్రమే మీరు రిసీవ్ చేసుకోండి. సో పాజిటివ్ ఫోకసే పెట్టండి, మళ్ళా కింద ఏమేమో పెట్టమాగండి. ఓకేనా? అర్థమైందా? అది ఇది అనేసి నెగిటివ్ కామెంట్లు. ఓకే, నెక్స్ట్ మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్. మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది? దీన్నే మనం మెండెలియన్ ఇన్హెరిటెన్స్ అనేసి పిలుస్తారు. మోనోజెనిక్ అంటే మోనో మీన్స్ సింగిల్, ఒకటే అని అర్థం. అంటే ఒక జీన్ వల్ల ఒక లక్షణం గన వస్తే దాన్ని మనం మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. ఇది మెండల్, గ్రిగర్ జాన్ మెండల్ అనే సైంటిస్ట్ ప్రూవ్ చేసినటువంటి ఒక థియరీ అన్నమాట. ఇక్కడ చూస్తే మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ రెఫర్స్ టు traits or diseases controlled by a single gene discovered by గ్రిగర్ జాన్ మెండల్. అంటే గ్రిగర్ జాన్ మెండల్ ఏం చెప్తున్నాడంటే ఏదైనా ఒక డిసీజ్ కి గానీ లేకపోతే ఒక క్యారెక్టర్ కి గానీ ఒక జీన్ కారణమవుతుంది అని చెప్తున్నాడు. అది మనందరికీ తెలుసు, దట్ ఈస్ లైక్ కామన్. అది ప్రూవ్ చేసింది ఎవరు అని అంటే గ్రిగర్ జాన్ మెండల్. ఓకేనా? ఒక డిసీజ్ కి గానీ, డిసీజ్ అంటే ఏ డిసీజులు పడితే ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అయి కాదమ్మా, హెరిడిటరీ డిసీజెస్, జీన్స్ వల్ల కాజ్ అయ్యే హెరిడిటరీ డిసీజెస్ అన్నమాట. ఏదైనా ఒక హెరిడిటరీ డిసీజ్ కి ప్లస్ లేదా ఒక క్యారెక్టర్ కి ఒకే జీన్ కారణం అని అంటున్నాడు. దాన్ని మనం ఏమంటాం? మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. సో మీకు అర్థం అవడానికి తెలుగులో ఇచ్చాను. మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక నిర్దిష్ట లక్షణం లేదా వ్యాధి కేవలం ఒకే జన్యువులోని వైవిధ్యాలు లేదా ఉత్పరివర్తనాల వల్ల నియంత్రించబడుతుంది. అంటే ఒకే జీన్ లో జరిగే మ్యూటేషన్స్ వల్ల లేదా ఒకే జీన్ లో జరిగే కొన్ని చేంజెస్ వల్ల ఆ వ్యాధి గాని ఆ లక్షణం గాని వస్తుందంట. ఓకేనా? ఒక జీన్ ఒక డిసీజ్ ని లేదా ఒకే లక్షణాన్ని ఇస్తుంది. దాన్ని మనం మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, ఈ మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవి అని అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేటువంటి ఒక డిసీజ్. సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది ఇది ఒక లంగ్ ఇన్ఫెక్షన్ అండి. లంగ్ 65 రోజెస్, హాయ్ నానా సినిమాలో ఆ పిల్లకి వస్తే చూసారా 65 రోజెస్ అంటూ తిరుగుతూ ఉంటుంది క్యూట్ గా తెలియకుండా. దట్ ఈస్ లైక్ సిస్టిక్ ఫైబ్రోసిస్. లంగ్ కు వచ్చేటువంటి ఒక ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అంటే అవి లంగ్స్ లో కొన్ని సిస్ట్లు వస్తాయి, దానివల్ల రెస్పిరేషన్ ప్రాబ్లం అవుతూ ఉంటది. ఆ డిసీజ్ కానీ సికిల్ సెల్ ఎనీమియా. సికిల్ సెల్ ఎనీమియాలో రౌండ్ షేప్ లో ఉండేటువంటి ఆర్బీసీ సెల్స్ అన్ని ఎలా కన్వర్ట్ అవుతాయంటే హాఫ్ మూన్ షేప్ లో ఉండేటువంటి ఆర్బీసీ లాగా కన్వర్ట్ అవుతాయి. ఈ సికిల్ సెల్ ఎనీమియా గానీ హంటింగ్టన్ డిసీజ్. హంటింగ్టన్ అంటే ఇది నర్వస్ సిస్టమ్ డిజార్డర్ అండి. బ్రెయిన్ లో నర్వ్ సెల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. బ్రెయిన్ కోమాలోకి వెళ్ళడం లేదా డెడ్ అయిపోవడం, బ్రెయిన్ ఇంప్రాపర్ ఫంక్షన్, మెంటల్ గా బిహేవ్ చేయడం. సో అలాంటి సిమ్టమ్స్ అన్ని హంటింగ్టన్ డిసీజ్ లో అబ్జర్వ్ చేస్తాం. ఇవన్నీ కూడా మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్. అంటే ఇప్పుడు సిస్టిక్ ఫైబ్రోసిస్ కి సంబంధించి, సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించి, హంటింగ్టన్ డిసీజ్ కి సంబంధించి మీ బాడీలో ఒక జీన్ లో జరిగేటువంటి మ్యూటేషన్స్ లేదా చేంజెస్ వల్ల ఈ డిసీజెస్ వస్తాయి. ఇవన్నీ మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ గా మనం కన్సిడర్ చేస్తాము. ఓకేనా? ఇది కూడా హెరిడిటరీ. అంటే మీ పేరెంట్స్ లో ఎవరికైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉండి ఆ జీన్స్ ఇప్పుడు నీ బాడీలోకి వచ్చి మ్యూటేషన్ జరిగితే అప్పుడు నీకు ఈ డిసీజెస్ అనేవి బయటపడతాయి అన్నమాట. ఇది మోనోజెనిక్. ఓకే, ఒక టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గా దిస్ ఇస్ సికిల్ సెల్ ఎనీమియా. ఓకే, కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో మళ్ళీ ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రెసెసివ్ అని 2 టైప్స్ ఉంటాయి.
ఓకే, డామినెన్స్ రెసెసివ్. ఎందుకంటే ఇప్పుడు మన బాడీలో ఉండేటువంటి క్రోమోజోమ్స్ అన్ని కూడా డైప్లాయిడ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. రీప్రొడక్టివ్ సిస్టమ్ తప్ప, ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్, ఎక్స్ఎక్స్, ఎక్స్వై తప్ప మిగతావన్నీ ద్వయస్థితిక క్రోమోజోమ్స్. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఆటోజోమల్ డామినెంట్ అంటే ఏంటి? బయట కనపడేవి. రిసెసివ్ అంటే ఏంటి? కనపడకుండా లోపల ఉండే వాటిని రిసెసివ్ అంటారు, బయటకు కనిపించేవి డామినెంట్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలర్ స్కిన్ టోన్ వైట్ ఉన్నారనుకోండి, ఆ వైట్ కలర్ కి రీజన్ మీ మదర్ బాగా వైట్ ఉంటది, మీ ఫాదర్ బ్లాక్ ఉంటారు. సో ఇప్పుడు మీరు కూడా వైట్ ఉంటే మీ మదర్ కలర్ వచ్చారంటే దాని అర్థం మీ ఫాదర్ జీన్స్ లేవని కాదు. మీ స్కిన్ కలర్ కి రీజన్ అయిన జీన్స్ ఇద్దరివి ఉన్నాయి. మీ మదర్ జీన్స్ ఫాదర్ జీన్స్ ని డామినేట్ చేసి నీకు వచ్చాయి. మీ ఫాదర్వి రెసెసివ్ లోపల ఉన్నాయి, అంతర్గతంగా లోపల ఉన్నాయి. అలాగా దాన్ని డామినెన్స్ రెసెసివ్ అని అంటారు. ఇక్కడ ఆటోజోమల్ డామినెంట్ అంటే ఒక జన్యుపరమైన వారసత్వ పద్ధతి, అంటే ఇది కూడా హెరిడిటరీ అంటాం. వ్యాధిని కలిగించే జన్యువు, ఓకే, తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఒకరి వద్ద ఉన్నా అది పిల్లలకు సంక్రమిస్తుంది. అంటే ఆరోగ్యకరమైన జన్యువు కంటే ఈ వ్యాధి జన్యువు డామినెంట్ గా పనిచేస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ మదర్, ఈ ఇద్దర్లో మదర్ ఇద్దర్లో ఫాదర్ క్రోమోజోమ్ కి సంబంధించినటువంటి జీన్ మదర్ క్రోమోజోమ్ నుంచి వచ్చినటువంటి జీన్, అంటే ఫాదర్ నుంచి జీను మదర్ నుంచి జీను వస్తుంది కదా. వీళ్ళిద్దరిలో ఇద్దరికి ఒక డిసీజ్ కి సంబంధించినటువంటి జీన్ ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మర్ఫాన్ సిండ్రోమ్ ఉంది. ఈ మర్ఫాన్ సిండ్రోమ్ అనేది నీకు వచ్చింది, వీళ్ళిద్దరికి ఒక సన్ పుట్టాడు, ఒక అబ్బాయి పుట్టాడు, ఈ అబ్బాయికి మర్ఫాన్ సిండ్రోమ్ వచ్చింది. ఇప్పుడు ఈ అబ్బాయికి మర్ఫాన్ సిండ్రోమ్ వచ్చింది, ఇది హెరిడిటరీ వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి మర్ఫాన్ సిండ్రోము. మరి వంశపారంగా అంటే వాళ్ళ పేరెంట్స్ లో ఎవరికో ఉంటే ఇడికి వచ్చింది. మరి వాళ్ళ పేరెంట్స్ లో ఇద్దరికి ఉంటే వచ్చిందా, ఒకరికి ఉంటే వచ్చిందా, ఏంది పరిస్థితి అని అంటే, ఈ కేసులో ఆటోజోమల్ డామినెంట్ కేసులో ఇద్దరికి ఉండాల్సిన అవసరం లేదు, ఎవరిలో ఒకరికి ఉన్నా. అంటే ఇప్పుడు వీళ్ళ ఫాదర్ లో ఈ జీన్స్ ఉన్నాయనుకో, మర్ఫాన్ సిండ్రోమ్ కి సంబంధించి జీన్ ఉంది, వీళ్ళ మదర్ కి జీన్ లేదు. ఓకే, వీళ్ళ మదర్ కి జీన్ లేదు, అయినా సరే ఇక్కడ ఈ డిసీజ్ కి సంబంధించినటువంటి జీను ఈ జీన్ ని డామినేట్ చేసి ఇది బయటకు వచ్చింది. ఓకే, ఎవరిలో ఒకరికున్నా కూడా నీకు ఆ డిసీజ్ వస్తుంది, ఇద్దరికి ఉండాల్సిన అవసరం లేదు. అది దీని అర్థం, ఇద్దరికి ఉండాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే హంటింగ్టన్ డిసీజ్. ఇందాక చెప్పాం హంటింగ్టన్ డిసీజ్ మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ లో హంటింగ్టన్ డిసీజ్ నర్వస్ సిస్టమ్ కి వచ్చేటువంటి ఒక డిసీజ్. బ్రెయిన్ లో ఉండే న్యూరాన్ సెల్స్ అన్ని కూడా మొత్తం డ్యామేజ్ అవడం వల్ల, స్పాయిల్ అవ్వడం వల్ల ఈ డిసీజ్ వస్తుంది. ఓకే, ఇంకొకటి మర్ఫాన్ సిండ్రోమ్ అంటే ఇక్కడ మీకు పేరులో చూడండి ఆటోజోమల్ అంటే ఆటోజోమ్స్ అంటే ఏంటంటే బాడీలో ఉండేటువంటి సొమాటిక్ సెల్స్ ని మనం ఆటోజోమ్స్ అని పిలుస్తాం. ఓకేనా, బాడీలో ఉండేటువంటి సొమాటిక్ సెల్స్ ని మనం ఆటోజోమ్స్ అని పిలుస్తాం. అల్లోజోమ్స్ అంటే ఏంటంటే బాడీలో ఉండే రీప్రొడక్టివ్ సెల్స్ ని అల్లోజోమ్స్, అంటే రీప్రొడక్టివ్ సెల్స్ లో ఉండే క్రోమోజోమ్స్ ని అల్లోజోమ్స్ అంటారు. ఇప్పుడు టోటల్ గా మన బాడీలో ఎన్ని పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి? 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇందులో 22 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ సొమాటిక్ సెల్స్ లో ఉంటాయి. సొమాటిక్ సెల్స్ అంటే శారీరక కణాలు అని అంటారు. 1 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎక్కడ ఉన్నాయి? రీప్రొడక్టివ్ సెల్స్ లో ఉంటాయి. రీప్రొడక్టివ్ సెల్స్ అంటే ఏంటి? స్పర్మ్, ఎగ్, ఈ రెండింటిని రీప్రొడక్టివ్ సెల్స్ అని అంటారు. ఇప్పుడు సొమాటిక్ సెల్స్ అంటే బాడీ సెల్స్ అంటే స్కిన్ లో ఉండే సెల్స్, బ్లడ్ సెల్స్, లేకపోతే బోన్ సెల్స్, మజిల్ సెల్స్, ఎవ్రీథింగ్ కన్సిడర్డ్ ఇంటూ సొమాటిక్ సెల్. ఓన్లీ రిప్రొడక్టివ్ సెల్స్ స్పర్మ్, ఎగ్ వీ కెన్ కన్సిడర్ యాజ్ జర్ము సెల్. ఇప్పుడు ఈ జర్ము సెల్స్ లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ స్పర్ములో అయితే XY ఉంటుంది, ఎగ్గులో అయితే XX ఉంటుంది. ఈ రెండు వేరే వేరే ఉన్నాయి కదా, అందుకే వీటిని ఏమంటారంటే అల్లోజోమ్స్ అంటారు. ఏమంటారు? అల్లోజోమ్స్ అంటారు. కానీ సొమాటిక్ సెల్స్ లో మెన్ లో అయినా ఉమెన్ లో అయినా బాడీ సెల్స్ అందరికీ సేమ్ ఉంటాయి కాబట్టి క్రోమోజోమ్స్ కూడా ఇద్దరిలో సేమ్ సమానంగా ఉంటాయి. అందుకే వీటిని ఆటోజోమ్స్ అంటారు. అందుకే వీటిని ఏమంటాం? ఆటోజోమ్స్ అని అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆటోజోమల్ డామినెంట్ అని అంటే ఆటోజోమ్స్ అంటే బాడీ సెల్స్ లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ లో జరిగే చేంజెస్ వల్ల వచ్చే వ్యాధులు. ఆ వ్యాధుల యొక్క లక్షణాలు నీ బాడీ స్ట్రక్చర్ లోనే కనపడతాయి, రీప్రొడక్టివ్ సిస్టమ్ కి అయితే కాదు. ఓకే, రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించింది కాదు, నీ శారీరక భాగాలకి సంబంధించింది.
కాబట్టి ఇక్కడ మర్ఫాన్ సిండ్రోమ్ కూడా ఆటోజోమల్ డామినెన్స్ కాబట్టి ఈ డిసీజ్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కొంతమంది పిల్లలకి తల పెద్దగా ఉంటది, బాడీ అంతా చిన్నగా ఉంటది, ఓకే, ఫింగర్స్ చాలా చిన్నగా ఉంటాయి, పామ్ పెద్దగా ఉంటది. ఇలాంటి సిమ్టమ్స్ అన్ని మనం మర్ఫాన్ సిండ్రోమ్ లో అబ్జర్వ్ చేస్తాం. సేమ్ అకాండ్రోప్లాసియాలో కూడా బాడీ షేప్స్ అనేవి మారుతూ ఉంటాయి. కొంతమందికి 6 ఫింగర్స్ వస్తాయి చూసారా, 6 ఫింగర్స్ వచ్చేది కూడా అకాండ్రోప్లాసియా యొక్క సిమ్టమ్ అన్నమాట. అలాగే ఫింగర్స్ స్మాల్ సైజ్ చిన్న చిన్న ఫింగర్స్ ఉంటాయి, పామ్ మాత్రం చాలా పెద్దగా ఉంటది. ఇలాంటి లక్షణాలు బాడీ షేప్స్ లో వచ్చేటువంటి కొన్ని చేంజెస్ అన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే అకాండ్రోప్లాసియా అంటాం. ఇవన్నీ ఆటోజోమల్ డామినెన్స్. మరి ఆటోజోమల్ రిసెసివ్ అంటే 2 కాపీలు తప్పనిసరిగా ఉత్పరివర్తనం చెందాలి. ఓకే, ఒక జత క్రోమోజోమ్ లో ఒక లోపభూయిష్టమైన జన్యువు ఉన్నప్పుడు దాని ప్రభావం బయటకు కనిపించదు. రెండవ జన్యువు ఆరోగ్యంగా ఉంటే అది లోపాన్ని కప్పిపుచ్చుతుంది. అంటే ఇక్కడ పేరెంట్స్ ఇద్దరిలో ఒకరికి ఉంటే కూడా ఈ ఆటోజోమల్ డామినెన్స్ కి సంబంధించిన డిసీజ్ వస్తుంది, ఒకరికి ఉంటే కూడా. కానీ రిసెసివ్ లో ఏం చేయాలి తెలుసా, ఫాదర్ కి మదర్ కి ఇద్దరిలో కూడా ఈ డిసీజ్ కి సంబంధించినటువంటి జీన్స్ ఉండాలి. ఓకే, ఇద్దరిలో ఈ డిసీజ్ కి సంబంధించినటువంటి జీన్స్ ఉంటేనే వాళ్ళకు పుట్టిన బేబీకి ఆ డిసీజ్ వస్తుంది అని అర్థం. ఓకేనా, ఆ బేబీకి ఆ డిసీజ్ వస్తుంది. ఇప్పుడు ఆటోజోమల్ డామినెన్స్ లో పేరెంట్స్ లో ఒక్కరికున్నా వాళ్ళకు పుట్టే బేబీకి డిసీజ్ వస్తుంది. కానీ రిసెసివ్ లో ఒకరికుంటే రాదు, ఖచ్చితంగా ఇద్దరికి ఉండాలా. ఖచ్చితంగా ఇద్దరికి ఉంటేనే పుట్టే బేబీకి డిసీజ్ వస్తుంది అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ మనం సికిల్ సెల్ ఎనీమియా తెలుసు కదా, రౌండ్ షేప్ ఆర్బీసీ సెల్స్ అన్ని హాఫ్ మూన్ షేప్ లో కన్వర్ట్ అవుతాయి. తలసీమియా, హిమోగ్లోబిన్ % రెడ్యూస్ అవ్వడం, సిస్టిక్ ఫైబ్రోసిస్, సో లంగ్స్ లో సిస్ట్లు ఫామ్ అవ్వడం లంగ్స్ లో. ఈ డిసీజెస్ అన్ని కూడా ఆటోజోమల్ రిసెసివ్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఓకేనా, సో ఈ క్యారెక్టర్స్ కి ఎగ్జాంపుల్ గా ఉండేటువంటి డిసీజెస్ ఏవి అని మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతారు. సో అది మీరు చదువుకోవాలి. నెక్స్ట్, ఎక్స్ లింక్డ్ డామినెన్స్, ఎక్స్ లింక్డ్ రిసెసివ్ అని ఇంకొక టైప్ ఉంటది. ఇప్పుడు ఆటోజోమల్ డామినెన్స్ అంటే ఏంటి, సొమాటిక్ సెల్స్ లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ లో జరిగేటువంటి చేంజెస్ వల్ల వచ్చే డిసీజెస్. ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్ లింక్డ్ అన్నాడు. ఎక్స్ లింక్డ్ అంటే రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్ లో ఉండే జీన్స్ లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల వచ్చే వ్యాధులు. ఇవి శారీరకంగా వస్తాయి, అంటే బాడీ పార్ట్స్ కి వస్తాయి, ఇవి రిప్రొడక్టివ్ సిస్టమ్ కి వస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు మరి ఎక్స్ లింక్డ్ లో caused by mutations on the X chromosome, both male and female can be affected, and an affected male will pass it to all his daughters but no sons. అర్థమైందా, అంటే ఎక్స్ లింక్ డామినేట్ లో ఇది ఒక అరుదైన జన్యు నమూనా. ఎక్స్ క్రోమోజోమ్ పై ఉత్పరివర్తనం చెందిన ఒకే ఒక జన్యువు ఒక లక్షణానికి లేదా రుగ్మతకు కారణమవుతుంది. ఇది డామినెంట్ కాబట్టి ఈ పరిస్థితి వ్యక్తం అవడానికి జన్యువు యొక్క ఒకే ఒక కాపీ సరిపోతుంది. ఒకే ఒక కాపీ. ఇది పురుషులు ఒక ఎక్స్ ఉన్నవారు మరియు స్త్రీలు 2 ఎక్స్ ఉన్నవారు ఇద్దరిని ప్రభావితం చేస్తుంది అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ లింక్డ్ డిసీజ్ కాబట్టి ఉమెన్ లో 2 ఎక్స్లు ఉంటాయి, మెన్ కి ఏముంటుంది XY కాబట్టి ఒకే ఎక్స్ కు ఉంటది. ఓకేనా, ఒకే ఎక్స్ కు ఉంటది. ఇప్పుడు ఇది ఎక్స్ లింక్డ్ డిసీజ్ అంటే ఒక ఎక్స్ మీద క్రోమోజోమ్ డిసీజ్ కి సంబంధించినటువంటి జీన్ ఒక ఎక్స్ మీద ఉన్నా, ఓకే, ఇప్పుడు ఉమెన్ లో ఒక ఎక్స్ మీదే ఉందనుకో అప్పుడు ఉమెన్ కి డిసీజ్ లేనట్టు, మెన్ కి ఒక ఎక్స్ మీద జీన్ ఉందనుకో మెన్ కి డిసీజ్ ఉన్నట్టు. ఎందుకు అని అంటే మెన్ లో 2 ఎక్స్లు లేవు కదా, ఉండేది ఒకే ఎక్స్ కదా. ఇది ఎక్స్ లింక్డ్, వై కి దీనికి సంబంధం లేదు, ఓన్లీ ఎక్స్ లింక్డ్ డిసీజ్ అన్నమాట. ఇక్కడేమో ఉమెన్ లో 2 ఎక్స్ల మీద జీన్స్ ఉంటే ఈ ఉమెన్ కి డిసీజ్ ఉంది అని అర్థం. ఇక్కడ ఓన్లీ ఉండేది ఒక ఎక్సే కాబట్టి ఈ ఎక్స్ మీద జీన్ ఉంటే ఈ మెన్ కి డిసీజ్ ఉంది అని అర్థం. ఓకేనా, డిసీజ్ ఉంది అని అర్థం. ఒకవేళ మెన్ కి కన్నా డిసీజ్ ఉంటే ఆ మెన్ ఆ డిసీజ్ ని డాటర్స్ కి మాత్రమే స్ప్రెడ్ చేస్తారు కానీ సన్ కి స్ప్రెడ్ చేయడు. ఎందుకంటే ఇప్పుడు ఉమెన్ లో ఎలాగో 2 ఎక్స్లే, ఇప్పుడు మెన్ లో ఒక ఎక్స్ ఉంది. ఇప్పుడు మెన్ ఒక ఎక్స్ షేర్ చేసి ఉమెన్ ఇంకో ఎక్స్ షేర్ చేస్తే ఖచ్చితంగా అమ్మాయే పుడతారు కదా, అబ్బాయి పుట్టే ఛాన్స్ లేదు కదా. ఒకవేళ వైని షేర్ చేశాడు అనుకో, అప్పుడు వై షేర్ చేస్తే ఎక్స్ క్రోమోజోమ్ మీద జీన్ ఉన్నా, సో వై ఇక్కడ ఉంది కాబట్టి ఈ అబ్బాయికి ఈయన డిసీజ్ ని క్యారీ చేయడు.
ఈ అమ్మాయి వల్ల ఆ డిసీజ్ వచ్చి ఉంటది కానీ వాళ్ళ అమ్మ వల్ల ఆ డిసీజ్ వచ్చుంటే కానీ వాళ్ళ నాన్న వల్ల అయితే రాదు. ఎందుకంటే వాళ్ళ నాన్న వల్ల వాడికి వై క్రోమోజోమ్ వచ్చింది, వై క్రోమోజోమ్ ఇది జీనే లేదు కాబట్టి వాడికి ఒకవేళ వ్యాధి వచ్చినా దానికి వాళ్ళ అమ్మ కారకురాలు కానీ వాళ్ళ నాన్న కాదు. ఓకే, ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే ఎక్స్ లింక్డ్ డామినెన్స్ గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. రిసెసివ్ అంటే ఏంటంటే ఒక జన్యు వారసత్వ నమూనా, దీనిలో ఒక వ్యాధికి కారణమయ్యే ఉత్పరివర్తన జన్యువు ఎక్స్ క్రోమోజోమ్ పై ఉంటది. పురుషులు XY మరియు స్త్రీలు XX వేర్వేరు లైంగిక క్రోమోజోమ్ల సమితులను కలిగి ఉన్నందున ఈ పరివర్తన వారిని విభిన్నంగా ప్రభావితం చేస్తుంది. ఓకేనా, విభిన్నంగా ప్రభావితం చేస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ డామినెన్స్ రెండు ఎక్స్ల పైన జీన్స్ ఉంటే అమ్మాయి ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏంటిది, డామినెన్స్. ఓకేనా, ఇది డామినెన్స్. రిసెసివ్ లో ఒక ఎక్స్ మీద జీన్ ఉండి ఇంకో ఎక్స్ మీద లేదు. ఓకే, ఒక అమ్మాయికి. అప్పుడు ఈ అమ్మాయి పాజిటివా క్యారియరా, ఈ అమ్మాయి క్యారియర్. అదేంటి, ఇక్కడ ఒక ఎక్స్ మీద జీన్ ఉంది కదా, అంటే ఎక్స్ మీద జీన్ ఉన్న ఈ హెల్దీ ఎక్స్ ఏం చేసిందంటే ఈ జీన్ ఉండే ఎక్స్ ని డామినేట్ చేసింది. ఓకేనా, డామినేట్ చేసింది కాబట్టి దీని క్యారియరే అవుతుంది అనమాట. సో కాబట్టి కలర్ బ్లైండ్నెస్, హీమోఫిలియా ఇలాంటి డిసీజెస్ అన్ని కూడా ఈ ఎక్స్ లింక్డ్ డామినెన్స్ రిసెసివ్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేయొచ్చు. సో డామినెన్స్ కి హీమోఫిలియా కలర్ బ్లైండ్నెస్ తీసుకోవచ్చు, రిసెసివ్ కి హీమోఫిలియా కలర్ బ్లైండ్నెస్ తీసుకోవచ్చు. సో డామినెన్స్ కింద ఎప్పుడు రాస్తాము అని అంటే ఇద్దరికి కలర్ బ్లైండ్నెస్ కానీ హీమోఫిలియా ఉండి వాళ్ళ డాటర్స్ కి కూడా వచ్చినప్పుడు. రిసెసివ్ కింద ఎప్పుడు తీసుకుంటామంటే ఒక జీన్ మీద ఉండి ఇంకో జీన్ మీద లేదు కాబట్టి వాళ్ళు నెగిటివ్ గా కన్సిడర్ చేసినప్పుడు పాజిటివ్ జీను లేని జీన్ డామినేట్ చేయలేదు, రెసెసివ్ అయిపోయింది అనమాట అది. ఓకేనా, దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఈ రెండు డిసీజెస్ ఎక్స్ లింక్డ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ అండి. పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్. పాలీజెనిక్ అంటే కంట్రోల్డ్ బై, పాలీ అంటే మెనీ, మోనోజెనిక్ అంటే ఒక జీన్ ఒక క్యారెక్టర్ ని కంట్రోల్ చేస్తుంది. పాలీజెనిక్ అంటే మల్టిపుల్ జీన్స్ ఒకే క్యారెక్టర్ ని కంట్రోల్ చేస్తాయి. దాన్ని మనం పాలీజెనిక్ అని అంటాం. అంటే ఇప్పుడు 3-4 జీన్స్, ఇదొక జీన్, ఓకే, ఇదొక జీన్, ఈ రెండు జీన్స్ కూడా ఒకే క్యారెక్టర్ కి కారణమైతే వాటిని మనము పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ గా మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ లైక్ పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్. ఎగ్జాంపుల్ హ్యూమన్ హైట్, స్కిన్ కలర్, ఇవన్నీ కూడా వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు స్కిన్ కలర్ చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి ఒక స్కిన్ టోన్ లో ఉంది, ఈ అమ్మాయి స్కిన్ టోన్ ఒకలా ఉంది, ఈ అమ్మాయి స్కిన్ టోన్ ఒకలా ఉంది. ఎందుకు స్కిన్ టోన్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయంటే మల్టిపుల్ జీన్స్ కలిసి ఒకే క్యారెక్టర్ ని ఇస్తున్నాయి. ఇక్కడ మల్టిపుల్ జీన్స్ ఉన్నాయి, ఈ జీన్ ఒకలాగా ఇచ్చింది, ఇది ఇంకోలాగా ఇచ్చింది, అది ఇంకోలాగా ఇచ్చింది. ఇప్పుడు మన బాడీలో కూడా స్కిన్ టోన్ కి డిఫరెంట్ జీన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు మీ బాడీ అంతా స్కిన్ టోన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ యూనిక్ గా ఒకేలాగా ఉండదండి, ఈక్వల్ గా. మీ ఫేస్, మీ బాడీ బయట కనిపించే బాడీ ఒక స్కిన్ టోన్ ఉంటుంది, లోపల ఉన్న బాడీ ఇంకో స్కిన్ టోన్ ఉంటుంది. ఇంకా మీ ప్రైవేట్ పార్ట్స్, అండర్ ఆర్మ్స్ ఒక స్కిన్ టోన్ ఉంటుంది, నెక్ ఒక స్కిన్ టోన్ ఉంటుంది, పామ్ అరచేతులు, అరికాళ్ళు ఒక స్కిన్ టోన్ ఉంటుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ లో ఈవెన్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి, అక్కడ స్కిన్ కలర్ మళ్ళీ మారిపోద్ది. అంటే ఇక్కడ మన బాడీలోనే స్కిన్ టోన్ అనేది ఎక్కడ కూడా ఈక్వల్ గా లేదు, డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ కలర్స్ మనకు కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఈ స్కిన్ కలర్ అనేది ఒకే క్యారెక్టర్, కానీ ఈ ఒక క్యారెక్టర్ మల్టిపుల్ జీన్స్ దీన్ని ఏం చేస్తున్నాయి, మల్టిపుల్ జీన్స్ దీన్ని రెగ్యులేట్ చేస్తున్నాయి అన్నమాట. మల్టిపుల్ జీన్స్ అంటే ఒక జీన్ ఒక్కొక్కసారి ఒకలా చెప్తుంది, సమ్ టైమ్స్ మనకు సడన్ గా కలర్ చేంజ్ కూడా అయిపోతుంది, అప్పుడు దానికి సంబంధించిన ఒక జీన్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకోసారి ఇంకో కలర్ వస్తుంది అంటే ఇంకొక జీన్ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మల్టిపుల్ జీన్స్ కలిపి ఒకే కలర్ ని ఇస్తే దాన్ని మనం పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఎగ్జాంపుల్ హ్యూమన్ హైట్, బాడీ గ్రోత్, స్కిన్ కలర్. అందుకే ఏ ఇద్దరు ఒకే కలర్ లో ఉండరు, ఏ ఇద్దరు ఒకే హైట్ లో కూడా ఉండరు అనమాట. ఓకేనా, అట్లా. ఇంకా సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటే సెక్స్ లింక్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ట్రైట్స్ ఆర్ డిజార్డర్స్ determined by genes located on the sex chromosome. Because males XY have only X chromosome, they are much more likely to express sex-linked recessive condition than female. ఓకేనా, అంటే ఈ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ లో ఎక్స్పెషలీ ఎక్స్ రిలేటెడ్ క్రోమోజోమ్స్ లో ఉమెన్ లో 2 ఎక్స్లు ఉంటాయి, 2 ఎక్స్లు, మెన్ లో ఒకటే ఎక్స్ ఉంటుంది. కాబట్టి
ఎక్కువగా ఈ సెక్స్ లింక్డ్ డిసీజెస్ కి రీజన్ ఏమంటున్నాడంటే ఉమెనే ఎక్కువ రీజన్ అవుతారు. ఎందుకంటే ఉమెన్ లో 2 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి డిసీజెస్ ని ఎక్కువగా క్యారీ ఫార్వర్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఉమెన్ వల్లే ఎక్స్ లింక్డ్ అంటే సెక్స్ లింక్డ్, దట్ ఈస్ ఎక్స్ లింక్డ్ అంటే ఇప్పుడు సెక్స్ క్రోమోజోమ్స్ కదా అవి, అందుకే సెక్స్ లింక్డ్ అని పిలుస్తారు. లేదా ఎక్స్ క్రోమోజోమ్స్ అంటే ఎక్స్ లింక్డ్ అని పిలుస్తారు. సో అట్లా ఉమెన్ నుంచి ఎక్కువగా డిసీజెస్ వస్తాయన్నమాట కంపేర్ దన్ మెన్ లో ఎందుకంటే ఒకటే ఎక్స్ ఉంది కాబట్టి. ఓకేనా. ఇంకా ప్లియోట్రోఫీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ప్లియోట్రోఫీ అంటే ప్లియోట్రోఫీ ఇస్ ఎ జెనెటిక్ ఫినామినాన్ వేర్ ఏ సింగిల్ జీన్ ఆర్ మ్యుటేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ మల్టిపుల్ అంటే ఇది సింగిల్ జీన్ అండి, దిస్ ఇస్ లైక్ సింగిల్ జీన్. ఈ సింగిల్ జీన్ మల్టిపుల్ క్యారెక్టర్స్ కి రీజన్ అవుతుంది. ఒకే జీన్ ట్రైట్ ఏ లక్షణం ఏ, ట్రైట్ బి లక్షణం, ట్రైట్ సి లక్షణం, ఒకే జీన్ 3 లక్షణాలను ఇస్తుంది. దాన్ని మనం ప్లియోట్రోపీ అనేసి పిలుస్తారనమాట. ఒకే జీను 3 లక్షణాలను ఇస్తే దట్ ఈస్ ప్లియోట్రోపీ అని అంటారు. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే బ్లడ్ గ్రూప్స్ అండి. బ్లడ్ గ్రూప్ ఇప్పుడు ప్రతి ఒక్కరి బాడీలో బ్లడ్ గ్రూప్స్ కి కారణం ఏంటంటే ఒకే జీన్. నా బాడీలో బ్లడ్ గ్రూప్ ఒక జీన్ కారణం, నీ బాడీలో కూడా ఒకటే జీన్. కానీ ఇప్పుడు నా బాడీలో ఉండే జీనే నీ బాడీలో ఉంటే నా బ్లడ్ గ్రూపే నీకు ఉండాలి కదా, ఉండదు, నీకు వేరే బ్లడ్ గ్రూప్ ఉంటది. ఎందుకంటే ఒకే జీన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ని ఇస్తుంది అనమాట. దట్ ఈస్ లైక్ ప్లియోట్రోపీ అని అంటారు. ఓకేనా. ఈ టాపిక్ లో మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు, టర్మినాలజీస్ ఏవి, సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ కానీ లేకపోతే ఇంకా మీకు ఇక్కడ ఏమున్నాయి, ఎక్స్ లింక్డ్ డామినెన్స్, ఎక్స్ లింక్డ్ రిసెసివ్, అవి గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు. కానీ సో మేజర్ గా ఇక్కడ మెయిన్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ 3 ఫైనల్ టచ్. మీకు ఈ మూడిటికి ఒక డిఫరెన్స్ ఏదో చెప్తాను, మూడిటికి డిఫరెన్స్. సో ఏంటంటే ఆ డిఫరెన్స్ నథింగ్ బట్ మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అండ్ ప్లియోట్రోపీ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 ఇన్హెరిటెన్స్ అనేది మీరు ఇక్కడ చూడాలన్నమాట. ఓకేనా. మోనోజెనిక్ అంటే 1 జీన్ కంట్రోల్స్ 1 ట్రైట్, అంటే ఒక జీన్ వల్ల ఒక ట్రైట్ వస్తుంది, ఒక జీన్ వల్ల సో సింగిల్ ట్రైట్ వస్తుంది. ఇది మోనోజెనిక్ అన్నమాట. దీన్ని మెండలియన్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటారు. ఇందులో డామినెంట్, ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రెసెసివ్ కూడా ఉంటాయి, సెక్స్ లింక్డ్ కూడా ఉంటది, 2 ఉంటాయి. ఓకే. సో డిస్టింక్ట్ కేటగిరీస్ ఉంటాయి ఇందులో. ఫినోటైప్ ఎక్స్ప్రెషన్ అంటే బాడీలో ఉండే సొమాటిక్ సెల్స్ లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ ఎనిమియా, హంటింగ్టన్ డిసీజెస్, ఓకే, అండ్ ఫినైల్ కీటోన్యూరియా. ఫినైల్ కీటోన్యూరియా అంటే ఇది ఒక కిడ్నీ ఇన్ఫెక్షన్. అండ్ టే సాచెస్ డిసీజెస్, హీమోఫిలియా, ఆల్బినిజం అంటే స్కిన్ కలర్ కి సంబంధించింది, అండ్ డుచెనే మస్కులర్ డిస్ట్రోఫీ, ఇవన్నీ టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ కూడా హై బీపీ, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ వల్ల వచ్చే డిసీజెస్. ఓకేనా. అదర్ ఎగ్జాంపుల్స్ బ్లడ్ గ్రూప్స్ కానీ అండ్ విడో స్పీక్ కానీ, అటాచ్డ్, డీటాచ్డ్ అండ్ ఇయర్ లోబ్స్, ఓకే, అవి కూడా దీనికి సంబంధించినవి. ఇప్పుడు బ్లడ్ గ్రూప్స్, బ్లడ్ గ్రూప్ ఏంటంటే మోనోజెనిక్. ఇందాక ప్లియోట్రోపీకి నేను బ్లడ్ గ్రూప్ చెప్పాను, మరి మోనోజెనిక్ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు నా బాడీలో ఒకటే బ్లడ్ గ్రూప్ ఉంటుంది, దానికి ఒకే జీన్ కారణం కదా. నీ బాడీలో ఒక బ్లడ్ గ్రూప్ ఉంది, దానికి ఒకే జీన్ కారణం కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మోనోజెనిక్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఓవరాల్ గా అందరు బ్లడ్ గ్రూప్స్ ని కన్సిడర్ చేస్తే అప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కో బ్లడ్ గ్రూప్ ఉంది కాబట్టి ఒక్కొక్కరికి ఆ బ్లడ్ గ్రూప్ రిలేటెడ్ వేరే వేరే జీన్ ఉంది, అప్పుడు మనం ప్లియోట్రోపింగ్ చెప్తాం. ఓకేనా. అట్లా. ఇంకా పాలిజెనిక్ అంటే మల్టిపుల్ జీన్స్ కంట్రోల్స్ 1 ట్రైట్, అంటే అనేక రకాలైన జన్యువులు ఒకే లక్షణాన్ని ఇస్తాయి. ఓకేనా, ఒకే లక్షణాన్ని ఇస్తాయి. ఎగ్జాంపుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ కానీ, స్క్రిజోఫ్రీనియా అండ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఒబిసిటీ, ఆస్తమా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా అన్ని అంటే మల్టిపుల్ జీన్స్ ఇలాంటి డిసీజెస్ ని ఇస్తూ ఉంటాయి. హైట్, స్కిన్ కలర్, బాడీ వెయిట్, ఇంటెలిజెన్స్, ఐ కలర్, వీటన్నిటికీ రీజన్ అన్నమాట. అండ్ ప్లియోట్రోపీ అంటే 1 జీన్ ఎఫెక్ట్స్ మల్టిపుల్ ట్రైట్స్. ఒక జీన్ మల్టిపుల్ లక్షణాలను ఇస్తుంది, ఒక జీన్ మల్టిపుల్ లక్షణాలు ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, మార్ఫన్ సిండ్రోమ్, ఫినైల్ కీటోన్యూరియా, సికిల్ సెల్ ఎనీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్ అండ్ ట్యూబరస్ స్క్లెరోసిస్, ఓకే, ఆల్పోర్ట్ సిండ్రోమ్, ఇవన్నీ వీటికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. కోట్ కలర్ అండ్ డీఫ్నెస్ ఇన్ సమ్ అనిమల్స్, ఫ్లవర్ కలర్ అండ్ ఫర్టిలిటీ ఇన్ ప్లాంట్స్, బ్లడ్ గ్రూప్స్, అవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇట్లా అంటే జీన్స్ లో ఎప్పుడైనా చేంజెస్ రావచ్చు, డిఎన్ఏలో చేంజ్ ఎప్పుడైనా రావచ్చు, మోడిఫికేషన్స్, డిఎన్ఏ మోడిఫై ఎప్పుడైనా అవ్వచ్చు. అప్పుడు మన బాడీలో కొన్ని క్యారెక్టర్స్, లక్షణాలు సడన్ గా చేంజ్ అవుతూ ఉంటాయి.
దీనివల్లే క్యాన్సర్స్ రావడం, బాడీలో స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం, బాడీలో కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో అది ఈ టాపిక్ గురించి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే యూ జస్ట్ పింగ్ మీ ఇన్ వాట్సాప్. సో నా నెంబర్ ఉంది కదా, సో దిస్ ఈజ్ లైక్ 7093864240. మీకు ఇంకా సో బయాలజీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కోసం కింద డిస్క్రిప్షన్ లో సర్కార్ నౌకరీ యాప్ ఉంటుంది. సో యాప్ లింక్ ని క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ కోర్స్ ఉంటుంది యాప్ లో. ఓకే, సో ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లైక్ సర్కార్ నౌకరీ. మీకు బయాలజీ క్లాసెస్ సెర్చ్ లోకి వెళ్ళి మీరు బయాలజీ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ జనరల్ సైన్స్ కోర్స్ కనిపిస్తుందండి. నేను సజెస్ట్ చేస్తాను బెస్ట్ కోర్స్ మీకు. ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో జనరల్ సైన్స్ 6.0 లేటెస్ట్ వర్షన్. ఇందులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ రీసెంట్ అప్డేట్స్ అన్ని ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి, రిలేటెడ్ పీడిఎఫ్స్, ఈవెన్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఓకేనా? టెస్ట్ సిరీస్ కూడా ఉంది. బయాలజీలో మీకు లాస్ట్ లో బయోటెక్నాలజీ కూడా ఉంటది. ఇక్కడ బైలింగ్వల్ లో బయోటెక్నాలజీకి సంబంధించి 7 వీడియోలు ఉన్నాయి. ఇక్కడ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్, ఓకే, డిఎన్ఏ టెక్నాలజీ, ఆర్డిఎన్ఏ, క్లోనింగ్, టిష్యూ కల్చర్, ట్రాన్స్జెనిక్ అనిమల్స్, వాటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అండ్ రిలేటెడ్ ఎంసీక్యూస్ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ 6 months కోర్స్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇందులో మీకు 3 months కోర్స్, అది 6 months కోర్సు, 1 year కోర్స్ కూడా మీకు ఇందులో ఉందండి. అప్డేటెడ్ బయాలజీ ఆల్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ కవర్ చేసి చెప్పినటువంటి క్లాసెస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే, 1500 దిస్ ఈస్ ఫర్ 1 year వ్యాలిడిటీ. ఇంకా డిఎస్సి కోర్స్ కూడా ఉంది. ఓకే, ఏపీ తెలంగాణ డిఎస్సి కోర్స్ కూడా ఉంది. బయాలజీ కాంబో ప్యాక్. సో అవన్నీ కూడా మీకు ఇందులో ఆల్రెడీ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఓకేనా? ఇంకా బుక్స్ లోకి వెళ్తే మీకు ఎన్సీఆర్టీ బేస్డ్ లైక్ బుక్స్ కూడా ఉన్నాయి. లైక్ స్టోర్ లోకి వెళ్ళండి. స్టోర్ లోకి వెళ్తే జనరల్ సైన్స్ 4000+ ఎంసీక్యూస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బుక్ ఉందండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బుక్ ఉంది మీకు ఇక్కడ. దిస్ ఈజ్ లైక్ 4000+ ఎంసీక్యూస్ బుక్. జస్ట్ బుక్ కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ ఉంటుంది. ప్లస్ డెలివరీ ఛార్జెస్ కూడా ఉంటాయి మీకు, ఎక్స్క్లూడింగ్ అంటే 180 + 50 రూపీస్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. డైరెక్ట్ గా బుక్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి. 4000+ ఎంసీక్యూస్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 subjects ని 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కవర్ చేసి తయారు చేసినటువంటి క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అట్ ది సేమ్ టైం ఈ బుక్ బయాలజీ ఎంసీక్యూస్ కి సంబంధించిన బుక్ కి ఎక్స్ప్లెనేషన్ కూడా యాప్ లో ఉంది. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది యాప్ లో. కోర్స్ అది అందరికీ ఫ్రీ అండి, అందరికీ ఫ్రీ. ఎక్స్ప్లెనేషన్ కోర్సు అందరికీ ఫ్రీ ఉంటుంది. మీకు యాప్ లో నేను ఇక్కడ చూపిస్తాను. నథింగ్ బట్ ఇక్కడ మీరు సెర్చ్ చేస్తే 4000+, ఓకే, ఇక్కడ ఉంది చూసారా, జనరల్ సైన్స్ 4000 బిట్స్. ఇది సాఫ్ట్ కాపీ. ఎంసీక్యూస్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అని ఒక కోర్స్ ఉంది. ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్తే మీకు బయాలజీ ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇందులో మీరు ఫైల్ ఓపెన్ చేస్తే ఈ బయాలజీ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా మీకు ఈ ఫైల్లో ఇదిగో ఇలా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్, ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్, ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్, ఇట్లా ఫైల్ ఉంటుంది. ఓకేనా? ఇంక్లూడింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అది, బట్ యాప్ త్రూ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ బయాలజీ బుక్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ లో చైతన్య బుక్ స్టాల్, సాయి జ్యోతి బుక్ స్టాల్ లో అవైలబుల్ గా ఉందండి. సాయి జ్యోతి అండ్ చైతన్య బుక్ స్టాల్ కోనార్క్ థియేటర్ దగ్గర ఉంటుంది. ఇంకా కాకినాడలో కూడా సుబితా బుక్ స్టాల్ లో మీకు అవైలబుల్ గా ఉంది. సో మన సేమ్ ఛానల్లో ఒక షార్ట్ చేసి పెట్టాను, అందులో అడ్రస్ ఉంది. కాకినాడ సరౌండింగ్ లో ఎవరైనా ఉంటే సో ఆ బుక్ స్టాల్ కి వెళ్ళి మీరు బుక్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ బయాలజీ. అండ్ ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ డీటెయిల్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, ఎఫ్బిఓ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఎఫ్బిఓకి మెటీరియల్ కూడా లాంచ్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ జస్ట్ కాంటాక్ట్ టు దిస్ నంబర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.